లూసిఫర్ అని పిలువబడుతున్న దేవుని ప్రధాన దూత అయిన కెరూబుగా ఉన్న అభిషిక్తుడైన దూత సాతాను కింద మారిపోవడానికి గల కారణం ఏంటంటే అహం. ఏంటది? అహం అంటే ఏంటి? నేను, నా ఇష్టం, నేను అనుకున్నదే జరగాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను అనుకున్నట్టుగానే ఉండాలి, నేనేం కోరుకుంటున్నాను అదే నాకు కావాలి. ఇది నేను అనే అహం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పిల్లరా, ఈ అహముతో దుష్టుడైన లూసిఫర్ గా ఉన్న ఆ మొదటి లేదా ప్రధాన దూత అని పిలువబడుతున్న దూత సాతాను కింద మారిపోయాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని మొట్టమొదట ఏం చేస్తా ఉంటాడంటే తగ్గించుకో అంటాడు. ఏమంటాడు? తగ్గించుకో. ఇదే మనకు ప్రాథమికమైన అంశం. తగ్గించుకో అంటే మనం ఎక్కడ కూడా దాన్ని అంగీకరించడానికి ఇష్టపడం. తగ్గించుకో అంటాం కాబట్టి ఇంకేదైనా చెప్పు. మందిరం ఓడమంటావా? ఊడ్చేత. అంట్లు కడగమంటావా? కడిగేత. గ్యాస్ లేదా? పట్టుకొచ్చేత. అలాగే పాస్టర్ గారి ఇంట్లో పని చేయమంటావా? చేసేస్తా. లేకపోతే ఎక్కడికైనా పంపిస్తావా? వెళ్తా. ఎక్కడికైనా రమ్మంటావా? వస్తా. కానీ తగ్గించుకోమంటే అది నాకు వల్ల కావాల్సింది, నా వల్ల కాదు, అది నాకు చాలా కష్టతరమైనది. ఇది మానవ మనస్తత్వం ప్రియులారా. ఇది ఎందుకు వచ్చిందంటే మనలో ఉన్న పాపం వలన ఈ మనస్సు మనకు వచ్చేసింది. అహం మనలోనికి దేని వల్ల వచ్చింది? పాపము వలన. ప్రతి మనిషిలో పాపం అనేది ఉన్నది కాబట్టి ఆ పాపం ఉన్న వ్యక్తిలో అహం అనేది సమృద్ధిగా ఉంటది. ఎలా ఉంటది? సమృద్ధిగా ఉంటది. ఒకసారి కాకపోతే ఒకసారి ఉన్న పని చేస్తుంది. రీసెంట్ గా మనం మాట్లాడుకున్నాం, ఒకరికి ఒక విషయంలో అహం ఉంటే ఇంకొక విషయంలో అహం ఉంటది. ఒకరికి వంటలు ఉండేటప్పుడు అహం ఉంటది, ఒకరికేమో తినేటప్పుడు అహం ఉంటది. వండిన తర్వాత తినేటప్పుడు అహం ఉండదు కొంతమందికి, కానీ తినేటప్పుడు కొంతమందికి అహం ఉంటది. అలాగే డబ్బులు ఉంటే కొంతమందికి అహం ఉంటది, కొంతమందికి డబ్బులు లేకపోతే అహం ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ వేలో అహం పనిచేస్తూ ఉంటుంది మనుషుల్లో. అయితే దేవుడు అంటాడు, నీకు ఎన్ని పద్ధతుల్లో అహం పనిచేసినా ముందైతే నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. హల్లెలూయా. నీ ఇష్టం పనిచేయొద్దు, నువ్వు అనుకున్నది ఏది పనిచేయొద్దు, దేవుడు అన్నదే పనిచేయాలి. అప్పుడు నువ్వు అనుకున్న ప్రతిదీ జరుగుతుంది. హల్లెలూయా.